హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పుష్ప 2 ద రూల్ మూవీ నుంచి నవంబర్ 17వ తారీఖున సాయంత్రం 6:03 ట్రైలర్ని అయితే రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. అయితే ఈ ట్రైలర్ 24 గంటల్లో ఎంత వ్యూస్ రాబట్టింది అండ్ అలాగే ఎన్ని లైక్స్ రాబట్టింది అండ్ అలాగే ఎంతవరకు ఆడియన్స్కి రీచ్ అయింది, సుకుమార్ గారు చెప్పాలనుకున్న కథ ఏంటిది అండ్ అలాగే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఏ రేంజ్లో ఎంతవరకు ఈ ట్రైలర్తో ఆకట్టుకున్నారనేది ఈ వీడియోలో క్లియర్గా క్లుప్తంగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మూవీ ట్రైలర్ ని పుష్ప 2 ద రూల్ మూవీ ట్రైలర్ ని బీహార్ లోని పాట్నా గాంధీ మైదాన్ అనే గ్రౌండ్ లో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ ఈవెంట్ కి దాదాపుగా 5 నుంచి 6 లక్షల మంది పబ్లిక్ అయితే అటెండ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది నాట్ ఏ జోక్, ఇది మన తెలుగు ఇండస్ట్రీ కాదు అండ్ అలాగే ఇది మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఈవెంట్ కూడా కాదు ఫ్రెండ్స్, నార్త్ ఇండియా. సో అక్కడ కూడా పుష్ప 2 ద రూల్ మూవీపై ఏ రేంజ్ లో హైప్ ఉందో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అర్థమైపోయింది ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ మూవీ నార్త్ లో కూడా భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందన్న విషయం మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ ట్రైలర్ జస్ట్ 24 గంటల్లోనే ఇప్పటి వరకు ఇండియన్ ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డ్స్ ని పక్కన పెట్టి ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఎస్, ఇంతకు ముందు మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించిన సలార్ మూవీ 24 గంటల్లో 116 మిలియన్స్ వ్యూస్ ని రాబట్టి టాప్ 1 లో ఉంది. అండ్ అలాగే కేజీఎఫ్ మూవీ వచ్చి 109 మిలియన్స్ వ్యూస్ తో టాప్ 2 లో ఉంది ఫ్రెండ్స్. ఈ రెండింటిని తెలదన్ని టాప్ 1 ప్లేస్ లో ఒక కొత్త బెంచ్ మార్క్ అయితే సృష్టి పెట్టడం జరిగింది మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. సో ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ట్రైలర్ 24 గంటల్లో 120 మిలియన్స్ వ్యూస్ ని రాబట్టి టాప్ 1 ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టడం జరిగింది ట్రైలర్ అయితే. అండ్ అలాగే లైక్స్ పరంగా కూడా ఈ సినిమా అయితే దాదాపుగా 2.3 మిలియన్స్ లైక్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇది కూడా ఆల్ టైమ్ రికార్డ్ అనే చెప్పుకోవాలి. సో మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అసలు తన వైల్డ్ ఫైర్ అని ఏ ముహూర్తాన్ని అయితే స్టార్ట్ చేశారో కానీ పుష్ప 2 ద రూల్ మూవీని అసలు తన మేనరిజంతో, తన స్వాగ్తో, తన యాటిట్యూడ్తో పుష్ప ద రైజ్ మూవీని ఏ రేంజ్ కి తీసుకెళ్లారో మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. పుష్ప ద రైజ్ మూవీ మన దగ్గర కొద్దిగా డివైడ్ టాక్ తో నడిచినా సరే అదే ఇండస్ట్రీలో వచ్చి మంచి బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకోవడంతో అన్ని ఇండస్ట్రీలోనూ ఈ సినిమాపై భారీ హైప్ అయితే నెలకొంది ఫ్రెండ్స్. సో దీన్ని బట్టి ఇప్పుడు పుష్ప 2 ద రూల్ మూవీపై కూడా ఎక్కడ లేని హైప్స్ అయితే క్రియేట్ అవ్వడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు రిలీజ్ చేసిన పుష్ప 2 మూవీ ట్రైలర్ అయితే ఆడియన్స్ లోకి నెక్స్ట్ లెవెల్లో అయితే వెళ్ళిపోయిందని చెప్పుకోవాలి. సినిమాతో బజ్ మరింత పెరిగిందని చెప్పుకోవాలి. సినిమా మునిపెన్నడు లేని ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా రిలీజ్ కానీ రేంజ్ లో దాదాపుగా 11,500కు పైగా థియేటర్లలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది ఫ్రెండ్స్. సో ఇది ఆల్ టైమ్ రికార్డ్ ఇది కూడా. అండ్ అలాగే ఈ సినిమా డే 1 రికార్డ్ కూడా ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టి టాప్ 1 లో నిలబడే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ రేంజ్ లో ఏ సినిమా కూడా రిలీజ్ కాలేదు, ఇంక్లూడింగ్ మన ఎస్ఎస్ రాజమౌళి గారి సినిమాలు కూడా ఈ రేంజ్ లో అయితే విడుదల కాలేదు ఫ్రెండ్స్. సో దీన్ని బట్టి చూస్తే పుష్ప 2 ద రూల్ మూవీ అయితే డే 1 రికార్డ్స్ అయితే 200 కోట్లు దాటి RRR రికార్డ్ని కూడా బద్దలు కొట్టేలాగానే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో వేచి చూడాలి ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనేది. ఒకవేళ సినిమా హిట్ టాక్ వస్తే మాత్రం 1000 కోట్లు అయితే సింపుల్ గా రాబడుతుంది. సో ఇక సినిమా రిజల్ట్ ని బట్టి బాహుబలి 2 రికార్డ్ ని బద్దలు కొడుతుందా, లేకపోతే RRR రికార్డ్ ని బద్దలు కొడుతుందా, కేజీఎఫ్ రికార్డ్ ని బద్దలు కొడుతుందో వేచి చూడాలి ఫ్రెండ్స్. సినిమా రిజల్ట్ ని బట్టి సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనేది అంచనా వేస్తారు ఫ్రెండ్స్. సో December 5th ఈ సినిమా అయితే వరల్డ్ వైడ్ గా దాదాపుగా 6 భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. సో ఇది ఫ్రెండ్స్ అసలు 120 మిలియన్స్ వ్యూస్ తో జస్ట్ తెలుగులోనే 45 మిలియన్స్ అండ్ అలాగే హిందీ బెల్ట్ కి వచ్చేసరికి దాదాపుగా 50 మిలియన్స్ వ్యూస్ ని 24 గంటల్లోనే రాబట్టి టాప్ 1 లో అయితే నిలవడం జరిగింది ఫ్రెండ్స్ పుష్ప 2 ద రూల్ మూవీ ట్రైలర్ అయితే. సో పుష్ప 2 ద రూల్ మూవీపై మీకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అండ్ అలాగే పుష్ప 2 ద రూల్ మూవీ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి అభిమానులుగా అయితే ఇది ఒక మంచి మాస్ హిట్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాని మన సుకుమార్ గారు అయితే నెక్స్ట్ లెవెల్ విజువల్ వండర్ గా అయితే తీర్చిదిద్దినట్టయితే మనకు ట్రైలర్ లోనే కనిపిస్తుంది. అండ్ అలాగే మన డిఎస్పీ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చంపేశారు. సో ఈ సినిమా నుంచి వచ్చిన 2 సాంగ్స్ కూడా సోషల్ మీడియాని ఎంతలా ఊపేస్తున్నాయో కూడా మనందరూ చూస్తున్నదే. ఇప్పటి వరకు మిలియన్స్ కొద్ది వ్యూస్, మిలియన్స్ కొద్ది లైక్స్ అయితే వచ్చి పడుతున్నాయి ఈ 2 సాంగ్స్ కి. ఇంకా రాబోయే సాంగ్స్ ఇంకా ఏ రేంజ్ లో ఉంటాయో వేచి చూడాలి ఫ్రెండ్స్. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది ట్రైలర్ లో. సో ఇక సినిమా మొత్తానికి ఈ మూవీలో మన తమన్ గారు కూడా ఒక పార్ట్ కి అయితే మ్యూజిక్ అయితే ఇవ్వడం జరిగిందని తమన్ గారే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ సినిమాకి మన ఎస్ఎస్ తమన్ గారు కూడా పనిచేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ వచ్చి మన శ్రీలీల గారు, డాన్సింగ్ క్వీన్ గా పిలువబడే మన శ్రీలీల గారు అయితే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ అయితే చేయబోతున్నారు. దాంతోపాటు పుష్ప 1 లో మన పుష్ప ద రైజ్ లో చేసిన మన సమంత గారు కూడా ఈ సాంగ్ లో ఉంటారు అని టాక్ అయితే వినబడుతుంది ఫ్రెండ్స్. సో ఇది సినిమా ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో మనం December 5th వరకు వేచి చూడడమే ఫ్రెండ్స్. ఇంకా మరికొన్ని రోజుల్లో ఈ సినిమా అయితే మన ముందుకు రాబోతుంది. సినిమా ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో, ఎన్ని విధ్వంసాలు సృష్టిస్తుందో, ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో అనేది సినిమా రిజల్ట్ ని బట్టి మాత్రమే చెప్పగలం. కాబట్టి సినిమా వచ్చేదాకా వేచి చూడాలి ఫ్రెండ్స్. సో ఇది సినిమాపై మీకున్న అంచనా ఏంటో అండ్ అలాగే సినిమా గురించి మీరేమనుకున్నారో, ఈ ట్రైలర్ గురించి ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్. అంటే బై బై, సీ యూ, సైనింగ్ అప్.